ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు. సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు. అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్ని మారిస్తే మరి వారి స్థానంలో ఐపీఎస్ అధికారుల్ని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం. ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలిలో. మరి ఆ ప్యానల్ సెలక్షన్, వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం. సో అందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ మేము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అన్ని పేపర్లో వచ్చింది, సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు, నేను చూడలే ఈరోజు సాక్షి. సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే, జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురుని బదిలీ అంటే టెంపరీగా, తర్వాత సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం. చూద్దాం మరి. నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డెసిషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది. నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా. చూద్దాం. ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్. సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు. బట్ ఇట్స్ ఎ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. దీని మీద మీకు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉంటాయి? రాధాకృష్ణ గారు ప్రశ్నించే నాని గారు, మీరు ఏమన్నా ప్రశ్నిస్తారా దీని మీద? సో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ పరిరక్షిస్తారు అని చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇంకొక అంశం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది, మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగులు ఇక్కడ జరిగినాయి. మొన్న తణుకులో జరిగింది, నిడదవోలో జరిగింది. మొన్న టీవీలో చూసాము, పెడన, మచిలీపట్నం విపరీతంగా ఉన్నారు జనం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మన ఊరిలోనే భీమవరంలో జరిగింది. సుమారు 980 చిల్లర బస్సులు రాశారు. ఎక్కడెక్కడ డిపోల నుంచో తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొచ్చారు. బస్సుకి 900 బస్సులు, 80 బస్సులు అంటే బస్సుకి 10 మంది వస్తే 9,800 మంది పొరుగురు నుంచి రావాలి. మరి అక్కడ పట్టుమని 6-7 వేలు కూడా లేరు, ఏళ్లతో లెక్కెట్టి జనం. మరి అంత అటర్ ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్. బస్సులు ఎక్కువ, జనం తక్కువ, చెట్ల నరుకుడు వెలవెల్లాడిపోతున్నాయి. ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడటమే కాదు, షాపులలో భయపడటమే కాదు, చెట్లు కూడా. ఇప్పుడు మనిషికి నీడనిచ్చే చెట్టు, పక్షికి గూడునిచ్చేది చెట్టు. మరి ఇంతమంది మనుషుల్ని, ప్రాణవాయువు ఇచ్చే ఆ వృక్షాలని, వాటి మీద జీవించే ఆ పక్షుల్ని
ఇన్ని ప్రాణుల ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియజేస్తున్నారు. రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే, సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి, గ్రాఫిక్స్. మా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర 2000 మంది ఉన్నారు అక్కడ మ్యాక్సిమం. అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్, అది నా పార్లమెంట్ కాదు, ఆ జంక్షన్ జామ్ అయిపోయింది. లోకల్లో వాళ్ళు కానీ కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ వేలాది జనం అక్కడ. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం, కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు. సరే తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి, మాయా జగన్ మాయ అదంతా. సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాలు తీశారు, 3 సినిమాలు, 1 కాదు 2 కాదు. ఒకటి రిలీజ్ అయింది, వారానికి పోయింది. ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది, 1 రోజులో పోయింది. ఆ 3వ సినిమా రిలీజే కాల, డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా 100 కలెక్ట్ చేసి చూపెట్టమన్నా, కావాలంటే 100 తీసుకుపోరా బాబు, ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పారు. ఆ తర్వాత వర్మ గారి బయోపిక్లు తీయటం మానేస్తాను, పనికిమాలిన వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు. 3 సినిమాలు వదిలేడు, ఒక్కడు చూడలేదు, మన ఊరిలోకి వచ్చారు, ఎవడో పట్టించుకోవాలా. దానికి ఏం చేయాలి? ట్రాఫిక్ జాములు చేసి ఈ పనికిమాలిన పోలీసుల సహకారంతో అటు ఇటు దారులు ఆపేసి బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది. చూసారా మీరు? బ్యాక్ టు పరదాలు. ఆ పరదాల్లో మళ్ళీ ఈ 3 రంగుల పరదాలు. మరి అది పోలీసులు ఎలా అలౌ చేశారో నాకు తెలియదు. రోడ్డు పొడుగుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 రంగులతో పరదాలు కట్టేశారు. ఆ 3 రంగులతో పరదాలు 2 కిలోమీటర్లు పరదాలు కట్టారు. సరే ఇతను పైకి ఎక్కడం మానేశాడు. అప్పుడు వాళ్ళే కొట్టించుకున్నారు, అది నిజం. సంబంధం లేని వాళ్ళు తీసుకు జైల్లో పెట్టారు, ఇంకెవరి మీదో తోయాలని చూస్తున్నారు. సో ఆ డ్రామా తర్వాత మరి ఇంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది. ఇది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా. జనం లేక అతని సభలు వెలవెల పోతున్నాయి. ఏదో అలా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు, ఏదో నీరాజనం అని ఆ జనం అని. నీరాజనం అయితే ఉండొచ్చు, జగన్ అన్న సారా బ్యాచ్. బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా మహిళల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర కొద్దిపాటి మహిళలు కనపడుతున్నారు.